నమస్కారం. బుధవారం 25 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ న్యూస్ బ్రీఫింగ్కు స్వాగతం. నీటి డిజిటల్ యుద్ధరంగం బ్యాంక్ వాల్ట్ల నుండి కార్గో బేల వైపు మళ్లింది. నిన్నటి వరకు మన దృష్టి ఆర్థిక సెటిల్మెంట్ వ్యవస్థలపై ఉండగా, నేడు గ్లోబల్ లాజిస్టిక్స్ చైన్ల భౌతిక మరియు డిజిటల్ భద్రత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అధునాతన డిజిటల్ ఐడెంటిటీ సింథసిస్ మరియు అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ ఉల్లంఘనలు ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. పూర్తి వార్తా లింకుల కోసం వీడియో డిస్క్రిప్షన్ను చూడండి. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన భద్రతా నివేదికల సారాంశం ఇప్పుడు చూద్దాం. మొదటగా, ఆటోమేటెడ్ లాజిస్టిక్స్పై జరిగిన కినెటిక్ సింక్ విధ్వంసం. 3 గ్లోబల్ షిప్పింగ్ హబ్ల వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. అటానమస్ సార్టింగ్ రోబోల కొలిషన్ అవాయిడెన్స్ లాజిక్ను హ్యాక్ చేయడం ద్వారా హ్యాకర్లు భౌతిక గ్రిడ్లాక్ మరియు హార్డ్వేర్ నష్టాన్ని కలిగించారు. దీనివల్ల ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో డెలివరీలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు, ఓషియానియాలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లపై దాడి జరిగింది. హ్యాకర్లు హైప్రిజర్వార్లను వేగంగా మార్చడం ద్వారా వాటర్ హ్యామర్ ప్రభావాన్ని సృష్టించి పట్టణాల్లోని పైపులను పేర్చడానికి ప్రయత్నించారు. చివరగా, సిసా అత్యవసర ఆదేశం 26/25ను జారీ చేస్తూ శాటిలైట్ టుజెల్ రిలే స్టేషన్లను వెంటనే ఆడిట్ చేయాలని కోరింది. ఆర్బిటల్ ఓవర్సైట్ అనే కొత్త ముప్పు ద్వారా హ్యాకర్లు శాటిలైట్ ఐడీలను దొంగిలించి అత్యవసరాలను అడ్డుకుంటున్నారు. క్లౌడ్ స్వీప్ ఫేజ్ 31 ఇప్పుడు కంపాటబుల్ ఆబ్జెక్ట్ స్టోరేజీని లక్ష్యంగా చేసుకుంది. వీరు డేటాను డిలీట్ చేయకుండా బిట్రాట్ అనే పద్ధతి ద్వారా డేటా లేక్స్ను నిశ్శబ్దంగా పాడు చేస్తున్నారు. దీనివల్ల బ్యాకప్ సర్వర్లలో కూడా పాడైన డేటా కాపీ అవుతుంది, రికవరీని అసాధ్యం చేస్తుంది. లగ్జరీ రిటైల్ రంగంలో ఒక పెద్ద ఈ-కామర్స్ సంస్థ నుండి 20 లక్షల మంది VIP కస్టమర్ల బయోమెట్రిక్ ప్రొఫైల్స్ దొంగిలించబడ్డాయి. వీటిని ఉపయోగించి హ్యాకర్లు బ్యాంకింగ్ వాయిస్ అథెంటికేషన్ను దాటవేసే సింథటిక్ లైవ్నెస్ డీప్ ఫేక్లను సృష్టిస్తున్నారు. సముద్ర రవాణాలో అటానమస్ కార్గో నౌకల రిమోట్ సెంటర్ను హ్యాక్ చేసి ఘోస్ట్ ఫ్లీట్ సంఘటనను సృష్టించారు. AIS డేటాను మార్చడం ద్వారా నౌకలు రాడార్కు కనిపించకుండా పోయాయి. ఇది మలక్కా జలసంధిలో ఒక పెద్ద ప్రమాదానికి దారితీసేలా చేసింది. AI రంగంలో కొత్తగా విజువల్ ప్రాంప్ట్ ఇంజెక్షన్ ముప్పు వెలుగులోకి వచ్చింది. కార్పొరేట్ లోగోలు మరియు ఈమెయిల్ బ్యానర్లలో కనిపించని టెక్స్ట్ లేయర్ల ద్వారా మాల్వేర్ వ్యాపిస్తోంది. AI అసిస్టెంట్ ఆ ఇమేజ్ను చదివినప్పుడు ఆ దాడి ఉన్న ప్రాంప్ట్ వల్ల యూజర్ యొక్క సెన్సిటివ్ కాంటాక్ట్ లిస్ట్ దొంగిలించబడుతోంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో టెర్రాఫార్మ్ మాడ్యూల్స్లో బ్యాక్ డోర్లను గుర్తించారు. ఇవి AI ట్రైనింగ్ డేటాను పర్యవేక్షించడానికి రహస్యంగా షాడో యాక్సెస్ను సృష్టిస్తున్నాయి. మొబైల్ భద్రత విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ హాప్టిక్ కీలాగర్ 17.0 అనే వైరస్ వచ్చింది. మనం టైప్ చేస్తున్నప్పుడు ఫోన్ వైబ్రేషన్ మోటాడిచ్చే అతి సూక్ష్మమైన శబ్దాలను విశ్లేషించి ఇది మన పాస్వర్డ్లను ఖచ్చితంగా కనిపెడుతుంది. ప్రభుత్వాల నిర్ణయాల విషయానికి వస్తే, కినెటిక్ సింక్ దాడుల నేపథ్యంలో G7 దేశాలు సప్లై చైన్ వెరాసిటీ చట్టాన్ని సిద్ధం చేస్తున్నాయి. దీని ప్రకారం భారీ యంత్రాల నియంత్రణలో మానవ జోక్యం తప్పనిసరి. యూరోపియన్ యూనియన్ ఒక కొత్త నిబంధనను ప్రతిపాదించింది. బయోమెట్రిక్ డీప్ ఫేక్ మోసాల వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ పొందడానికి బ్యాంకులు మరియు రిటైలర్లు తప్పనిసరిగా డీప్ ఫేక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ముగింపుగా, కంపెనీల యాజమాన్యాలు తీసుకోవలసిన వ్యూహాత్మక చర్యలు. డేటా సెక్యూరిటీ. క్లౌడ్ స్టోరేజీలో బిట్రాట్ను గుర్తించడానికి రెగ్యులర్ హాష్ వెరిఫికేషన్ అమలు చేయండి. ఫిజికల్ సెక్యూరిటీ. అటానమస్ సిస్టమ్స్లో సాఫ్ట్వేర్తో సంబంధం లేని హార్డ్వేర్ ఎమర్జెన్సీ స్టాప్ బటన్లను ఏర్పాటు చేయండి. మొబైల్ సెక్యూరిటీ. పాస్వర్డ్లను టైప్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లలో హాప్టిక్ ఫీడ్బ్యాక్ను ఆపివేయాలని సిబ్బందికి సూచించండి. 25 మార్చి 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.